హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాజీ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఫ్రెండ్స్, నేనైతే ఇందులో ఈ వీడియోస్లో ఏం చెప్పబోతున్నానంటే భగవద్గీత గురించి చెప్పబోతున్నాను. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడితో ఏ విధంగా మాట్లాడాడు, ఏ విధంగా అంటే ఆయన మాట్లాడేటప్పుడు మనతో చెప్తున్నాడని అర్థం. సో భగవద్గీత మనం తెలుసుకోవాలి, చాలా ఇంపార్టెంట్ అనమాట అది. సో భగవద్గీతలో చదివేటప్పుడు చాలా గూస్ బంప్స్ వస్తాయి. అసలు నాకు ఇది ఎలాగ నాకు ఇంట్రెస్ట్ వచ్చిందంటే కల్కి మూవీలో నుంచి నాకు ఇంట్రెస్ట్ అయితే వచ్చింది, తెలుసుకోవాలనే ఆకాంక్ష అయితే మొదలైందనమాట. సో అది మీతో నేను షేర్ చేసుకోవాలని వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. సో ఫస్ట్ అయితే మనకు భగవద్గీతలో మన పాయింట్స్ ఏంటి అనేది తెలుసుకోవాలంటే ఫస్ట్ ఇంట్రొడక్షన్లో ఎవరెవరు ఉంటారు సో అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో శ్రీకృష్ణుడు ఎవరితో ఉంటాడు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో తెలుసుకుందాం. ఫస్ట్ అయితే సత్యవతి ఉంటుంది, ఒక ఆమె. సత్యవతికి వచ్చేసి ఒక కుమారుడు వ్యాసుడు ఉంటాడు. సో వ్యాసుడికి 2 భార్యలు అయితే ఉంటారు. సో వ్యాసుడికి 2 భార్యలు, అందులో ఫస్ట్ భార్య వచ్చేసి అంబిక, రెండో భార్య వచ్చేసి అంబాలిక అనమాట. సో అంబికకు వచ్చేసి ఒక కుమారుడు, ఆయన పేరే మనము ధృతరాష్ట్రుడు అని చెప్తామన్నమాట. ధృతరాష్ట్రుడు. అంబాలికకు వచ్చేసి పాండురాజు అని ఒకరు ఉంటారనమాట. సో అంబాలిక 2 భార్యలు వ్యాసుడికి. సో అంబికకు పుట్టినవాడు ధృతరాష్ట్రుడు, పాండురాజు వచ్చేసి అంబాలికకి పుట్టింటాడనమాట. సో ఇప్పుడు ఈ ధృతరాష్ట్రుడు వచ్చేసి ఎలాగంటే అంధుడు, అంటే పుట్టుకతోనే ఆయనకు కళ్ళు ఉండదు, కనుచూపు ఉండదు. సో కన్నుచూపు లేకపోయినా తను చాలా అంటే చాలా టాలెంటెడ్ పర్సన్ అనమాట. చాలా బాగా జ్ఞానం కలిగి ఉంటాడనమాట. సో ఎందుకు ఈయన కంటి చూపు పోయిందంటే ఏంటంటే ఆమె ప్రెగ్నెంట్గా ఉంటుంది. ఎప్పుడు వ్యాసుడి యొక్క భార్య అంబిక ఆమె ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఈయన ఏం చేస్తాడు, వ్యాసుడు వెళ్తాడనమాట. వ్యాసుడు వెళ్ళినప్పుడు ఈమె ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అంబిక సో ఆయనను చూస్తుంది. ఆయన చూసిన తర్వాత ఆయన శక్తికి తట్టుకోలేక ఆమె కళ్ళు మూసుకుంటుంది. ఎప్పుడైతే ఆమె కళ్ళు మూసుకుందో అప్పుడు ఆ కళ్ళు మూసుకోవడం వల్ల ఆయన ధృతరాష్ట్రుడు కళ్ళు లేకుండా పుడతాడనమాట. అది స్టోరీ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అంబాలికకు పుట్టిన వాళ్ళు పాండురాజు అనమాట. పాండురాజుకు ఒక కిడురి అనమాట అనేటువంటి ముని ఏం చేస్తాడంటే శాపం ఇస్తాడు. నువ్వు ఎప్పుడైతే దాంపత్య జీవితం పొంది నువ్వు ఎప్పుడైతే ఎప్పుడైతే ఒక అమ్మాయితో కలుస్తావో నీకు అప్పుడు మరణం అనేది సంభవిస్తుంది అని చెప్పేసి పాండురాజుకి శాపం ఇస్తాడు. సో ఈ పాండురాజు ఏం చేస్తాడంటే అది మర్చిపోతాడనమాట. సో మర్చిపోయి కుంతితో ఆమెకి కలుస్తాడు. దానివల్ల పాండురాజులు పుడతారు. పాండురాజులు ఎంతమంది అంటే 5 మంది. సో ఇప్పుడు మనం ధృతరాష్ట్రుడి దగ్గరకు వస్తే ధృతరాష్ట్రుని భార్యలు 2 ఉంటారనమాట. ఫస్ట్ భార్య వచ్చేసి గాంధారి అనమాట, రెండో భార్య వచ్చేసి పని మనిషి అనమాట. సో ఆమెకు వచ్చేసి యుధిష్ఠిరుడు పుడతాడనమాట. ఆమెకు వచ్చేసి ఒక్క కొడుకు పుడతాడు. ఇప్పుడు ఈమె గాంధారికి పుట్టిన వాళ్ళు కౌరవులు 100 మంది అనమాట. 100 మంది కౌరవులు. మనకి ఇప్పుడు బాగా తెలుసుకున్న విషయం ఏంటంటే మనకు కౌరవులు పాండవులు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో కౌరవుల్లో గాంధారి కదా. సో ఈ గాంధారికి ఊరు ఏదంటే హస్తినాపురం అనమాట. సో హస్తినాపురం అనమాట. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈయన పాండురాజు ఏం చేస్తాడంటే హస్తినాపురంలోనే ధృతరాష్ట్రుడు అండ్ గాంధారి నివసిస్తూ ఉంటారనమాట. సో ఈ కుంతి ఏం చేస్తుందంటే ఈ 5 మంది పుత్రులు పుడతారు కదా, పాండురాజులు పుడతారు కదా, ఏం చేస్తుంది, ఆమె భర్త ఊరేది అక్కడికి వెళ్ళాలి. సో ఆమె ఏం చేస్తుందంటే ఇక్కడ ధృతరాష్ట్రుడు ఎక్కడ ఉన్నాడో అక్కడికి వెళ్ళిపోతారనమాట. అక్కడిని పిల్లల్ని తీసుకొని పోతుంది. సో ఈ కౌరవులతో పాటు పాండవులు కూడా బాగానే పెరుగుతారు. కాకపోతే ధృతరాష్ట్రుడు అంధుడు కదా, సో కళ్ళు ఉండవు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ యొక్క హస్తినాపురం రాజు ఎవరిని చేద్దామని చెప్పేసి హస్తినాపురానికి ఈయన ఎవరైతే పాండురాజు కొడుకున్నారో వాళ్ళని చేయాలని చెప్పేసి అదే ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట గొడవ అనేది. సో ఇంకా ఇక్కడ నుంచి పెద్దలు ఏం చేస్తారంటే వీళ్ళిద్దరిని డివైడ్ చేద్దామని చెప్పేసి పెద్దగా అయిన తర్వాత అప్పుడు
ధృతరాష్ట్రుడి కుమారుడు ఎవరంటే ద్రోణాచార్యుడు, సారీ దుర్యోధనుడు ఉంటాడనమాట. దుర్యోధనుడు ఇంకా మొత్తం కుళ్ళు కుతంత్రాలు అన్నీ కలిగి ఉంటాడనమాట. సో ఈ ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. పెద్దగా అయిన తర్వాత ఇంకేం జరుగుతుంది అంటే దానికి రాజు ఎవరు చేయాలా అని చెప్పేసి అనుకుంటే గొడవలు పడుతూ ఉంటారు. అప్పుడు ఏం చేస్తారంటే దుర్యోధను చేద్దామని చెప్పేసి ఈయనకి ఇంకా గొడవలు పడకండి అని పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే దుర్యోధనుడికి ఏమో రాజుకి చేద్దామని రాజ్యం ఇస్తారు. తర్వాత ఈయన ఒక ఉన్నత ప్రస్థానాన్ని ఇద్దామని చెప్పేసి పాండవులకు ఇస్తారనమాట. ఈ పాండవులు 5 మందికి ఇస్తారు. అయినా కూడా ఇంకా వీళ్ళు కొంచెం గొడవలు అయిపోయింటాయి. తర్వాత ఒక మంట చెలరేగి అరణ్యవాసానికి వెళ్ళిపోతారు. మంటలో చనిపోయారని కొంతమంది అనుకుంటారు, కానీ ఆ మంటలో నుంచి చిక్కుని 5 మంది కూడా అరణ్యవాసానికి వెళ్తారు. అదంతా ఒక పాయింట్ అనమాట. అది మళ్ళీ మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం చూసేది ఏంటంటే అర్జునుడి యొక్క బాధపడుతున్నటువంటి యోగం అని చెప్పేసి మనం దీని గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో మొత్తానికి పాయింట్స్ అన్నీ అర్థమైనాయి కదా. సో ఇప్పుడు మన కౌరవుల సైడు పాండవుల సైడు యుద్ధం అయితే స్టార్ట్ అవుతుంది. సో యుద్ధంలో కౌరవుల సైడ్ ఎవరెవరు ఉంటారంటే ద్రోణాచార్యుడు ఉంటాడు, కర్ణుడు ఉంటాడు, భీష్ముడు ఉంటాడు, అశ్వత్థామ ఉంటాడు. తర్వాత వీళ్ళందరూ కూడా ఇంకా చాలామంది కూడా కౌరవుల సైడ్ ఉంటారనమాట. తర్వాత పాండవుల సైడ్ పాండవులు ఓన్లీ 5 మెంబర్స్, 5 మందే ఉంటారు. 5 మందిలో వచ్చేసి అర్జునుడు ఉంటాడు, భీముడు ఉంటాడు, యుధిష్ఠిరుడు ఉంటాడు. మెయిన్కి మనకి ఇంపార్టెంట్ శ్రీకృష్ణుడు ఎవరి సైడ్ ఉంటాడంటే పాండవుల సైడ్ ఉంటాడు. సో పాండవుల సైడ్ ఉంటారు. వీళ్ళందరూ ఇప్పుడు ఇంకా ఇక్కడ నుంచి మనకి శ్లోకంలో ఏం చెప్తున్నారంటే ఫస్ట్ ధృతరాష్ట్రుడు ఉన్నాడు కదా, ధృతరాష్ట్రుడికి కళ్ళు కనిపించవు. ధృతరాష్ట్రుడికి ఒక మంత్రి అయితే ఉంటాడనమాట. సో మంత్రి ఎవరి వాళ్ళ అంటే ఒక ముని యొక్క కుమారుడు అనమాట ఆయన. సో మునికి ఎట్లాగంటే ఎక్కడున్నా కూడా ఇప్పుడు ఇక్కడ ఉంటే మనకి ఇంకో చోట ఏం జరుగుతుందని మనం తెలుసుకోగలిగినటువంటి కెపాసిటీ, అంత యొక్క తెలివి అనే ఒక జ్ఞానం అనేది ఉంటుంది అనమాట. ఆయన కుమారుడు సంజయుడు అనమాట. సంజయుడు అనేవాళ్ళు ఈ యొక్క ధృతరాష్ట్రునికి మంత్రి అనమాట. సో మంత్రి అవడం వల్ల ఈ ధృతరాష్ట్రుడు ఏం చెప్తున్నాడంటే ఆయనకు తెలుసు అనమాట యుద్ధంలో నా కుమారుడు ఓడిపోతారేమో అనే భయం ఎందుకు ఉంది అంటే ఇప్పుడు మనం తప్పు చేస్తున్నాము, ఇది మనం గెలవలేము అని చెప్పేసి ఆయనకి ఉంది. బట్ కాకపోతే నా కొడుకులే గెలవాలనే, కౌరవులే గెలవాలనే ఆ ఆంక్షతో ఆయన ఉంటాడనమాట. సో ఇంకొకసారి ఏం జరుగుతుందంటే ఆయనకి నీకు కళ్ళిస్తాము, యుద్ధంలో ఏం వెళ్ళి చూస్తా అంటే చూడు అని చెప్పేసి అది ఇస్తారు. కాకపోతే ధృతరాష్ట్రుడు నాకు భయం వేస్తుంది అనమాట, నా కొడుకులు ఓడిపోతే ఎలాగా నేను చూడలేను నా కళ్ళతో అని చెప్పేసి నాకు వద్దని చెప్పేసి ఆయన కూర్చొని వేరే చోట ఉండి సంజయుడిని పక్కన పెట్టుకుని, సంజయుడికి కెపాసిటీ ఉంది అంటే అక్కడ యుద్ధం జరుగుతున్నా ఆయన తెలుస్తుంది కాబట్టి ఈయన కూర్చోబెట్టుకుని అడుగుతుంటాడు ఏం జరుగుతుంది అని చెప్పేసి. ఈ శ్లోకంలో ఏమడుగుతున్నాడు ధృతరాష్ట్రుడు అంటే, ఓ సంజయ, ఆ యుద్ధ భూమిలో ఏం జరుగుతుంది నాకు ఇప్పుడు చెప్పు, ఎవరెవరు పాల్గొన్నారు అది కూడా నాకు చెప్పు అని చెప్పేసి సంజయుడిని అడుగుతాడు. అప్పుడు సంజయుడు ఏం చెప్తున్నాడంటే, ధృతరాష్ట్ర మహారాజా, అక్కడ ఏం జరుగుతుందంటే యుద్ధంలో ఒకవైపు పాండవులు ఉన్నారు, ఇంకోవైపు కౌరవులు ఉన్నారు అని చెప్పేసి అన్నాడు. శ్రీకృష్ణుడు మాత్రం పాండవుల సైడే ఉన్నాడు అని చెప్పేసి అంటాడు. అర్జునుడు ఇంకా ఆ యొక్క రథంలో అర్జునుడు కృష్ణుడు ఉంటాడు చూడప్ప, గూస్బంప్స్ అసలు ఆ యొక్క చదివేటప్పుడు అసలు ఎంత చక్కగా వివరించారంటే చాలా సూపర్. అసలు ఒక రథంలో అర్జునుడు ఉన్నాడు, అర్జునుడు కూర్చున్న రథంలో శ్రీకృష్ణుడు నడుపుతూ ఉన్నటువంటి రథం అది. ఆ యొక్క రథానికి పైన ఆంజనేయుడి జెండా నీట్గా క్లియర్గా ఉంటుంది. సో ఆయన వెనక అంటే తెల్లని గుర్రం, ఆయన యొక్క అందరూ పాండవులకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆ రథానికి వెనక సైడ్ ఉంటారనమాట. ఇక్కడ సైడు కౌరవులు ఉంటారు అందరూ. కౌరవుల్లో ఫస్ట్ ఎవరున్నాడు? దుర్యోధనుడు, భీష్ముడు, ద్రోణాచార్యుడు, తర్వాత ఇంకా కర్ణుడు, వీళ్ళందరూ మొదలుగున్న వాళ్ళందరూ కూడా ఉన్నారనమాట ఇక్కడ సైడు కౌరవులు. సో మొత్తం ఇంకా యుద్ధభూమి అంతా కూడా నీట్గా క్లియర్గా ఇక్కడ సైడ్ కౌరవులు, ఇక్కడ సైడ్ పాండవులు యుద్ధానికి రెడీగా ఉన్నారనమాట. సో ఇంకా మొత్తానికి శంఖాలు, డమరుకాలు అన్నీ నీట్గా క్లియర్గా కనిపిస్తున్నాయి. సో ఇంకా ధృతరాష్ట్రునికి
ఈయన సంజయుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇంకా అప్పుడు దుర్యోధనుడు ఏమనుకుంటున్నాడు లోపల అంటే, నేను నా సైడు కర్ణుడు ఉన్నాడు, ద్రోణాచార్యుడు ఉన్నాడు, భీష్ముడు ఉన్నాడు, నా సైడు ఇంతమంది ఉన్నారు, నేను గెలుస్తా కంపల్సరీ అనేటువంటి ఆ యొక్క ఆయన ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, నేను గెలుస్తాను, ఇంకా నా యుద్ధంలో నేనే గెలుస్తాను, ఇంకా పాండవులు ఎట్లా ఓడిపోతారు అని చెప్పేసి ఫీలింగ్లో ఉన్నాడనమాట. ఈ యొక్క గర్వం ఆయనకి ఉందన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఆయన మైండ్ ఇంకో సైడ్ కూడా ఆలోచిస్తుంది. ద్రోణాచార్యుడు గురువు అనమాట. ఎవరి గురువు? ఇక్కడ సైడ్ అర్జునుడికి కూడా గురువే ఆయన. అర్జునుడికి గురువు, మళ్ళీ ఇటు సైడ్ కూడా ఉంటాడనమాట. సో ఈయన ఏమంటున్నాడంటే ముసలాయన అంటాడు. సో ఇంకా ఏం చేస్తాం, ముసలాయన అన్నాడు, ఈయన ఏం చేశాడు, ఈయన కానీ ఆయన ఎంతైనా మన శిష్యుడు అంటే ఉంటుంది ఎవరికైనా. సో ఇలాగ ఏమైనా సపోర్ట్ ఇస్తాడేమో, ఒకవేళ సపోర్ట్ ఇచ్చినాడంటే చూద్దామని ఆయన మీద ఇంకొక ఫీలింగ్లో ఉన్నాడనమాట దుర్యోధనుడు. సో అలాగుంది. నెక్స్ట్ ఇక్కడ సైడ్ ఏం జరుగుతుందంటే పాండవులు అర్జునుడు కృష్ణుడికి ఇలా చెప్తున్నాడు, ఓ కృష్ణ, నువ్వు కొంచెం నా గుర్రాన్ని ముందుకు పంపించు. ఎవరెవరు కౌరవులు అక్కడ అంటే దుర్బుద్ధితో దురాశతో ఎవరైతే యుద్ధం చేయడానికి వచ్చారో నేను వాళ్ళని చూడాలి అని చెప్పేసి అంటాడు. సో అప్పుడు ఏం జరుగుతుందంటే కృష్ణుడు గుర్రాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్తాడు. యుద్ధ భూమిలోనే అందరినీ చూస్తానని అర్జునుడు అంటే ముందుకు తీసుకెళ్ళిన తర్వాత ఇంకా ఆయన అర్జునుడు ఇంకా చూస్తాడనమాట. మంచి బుద్ధి ఉన్నవాడు ఫీలింగ్ ఎలా ఉంటుంది, ఒక దుర్యోధన లాగా ఉండదు. సో అర్జునుడు చూస్తాడనమాట. చూసి ఫుల్ ఇంకా ఇంతనా మరి అని చెప్పేసి ఫీల్ అవుతాడు. ఎట్లాగంటే లైక్ అక్కడ గురువు ఉన్నాడు, సొంతం గురువు, ఆయన అన్ని నేర్చుకున్న గురువు అక్కడ. తర్వాత మేనమామలు, ముత్తాతలు, మనమళ్ళు, ఎవరైతే దాయాదులు, వీళ్ళందరినీ చూసి ఆయన ఫీల్ అయిపోతాడు, చాలా బాధపడిపోతాడు. అయ్యో, నేను వీళ్ళతో యుద్ధం చేయాలా ఇప్పుడు వీళ్ళతో నేను యుద్ధం చేసి నేను గెలుస్తానా? ఇదేగా అర్జునుడి యొక్క క్రోధయోగం అంటే ఏంటంటే ఆయన బాధపడుతున్నాడు అనమాట, అసలు ఫీల్ అయిపోతున్నాడు అనమాట. సో అప్పుడు ఆయన చూసి వెంటనే అందరిని చూసి బాధపడి మనసులోని ఆయనకు రక్తం చలించిపోయి ఇట్లా పడిపోతాడనమాట. పడిపోతూనే ఇట్లాగా అంటాడు, ఇంతనా వీళ్ళని నేను చంపితే నాకు అసలు ఆ రాజ్యం వస్తే నేనేం చేయాలా? వాళ్ళ రక్తంతో నేను ఆ రాజ్యాన్ని నేను ఏం చేసుకోవాలా? దాన్ని నేను వాళ్ళని చంపడం, వాళ్ళ శవాల మీద నేను వెళ్ళడం, ఇది నాకు సమంజసమా అని చెప్పేసి ఈయన ఇట్లా వెళ్ళిపోతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో మాట్లాడుతున్నాడు చూడండి. అసలు ఇంకా అర్జునుడికి చెప్తున్నాడు శ్రీకృష్ణుడు, ఏంటి అర్జున, నువ్వు ఇలాగా బాధపడిపోతున్నావు, వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నావే నువ్వు యుద్ధంలో నుంచి? ఒక్కసారి నువ్వు చూస్తున్నావా వాళ్ళు ఏ విధంగా నిన్నైతే చూస్తున్నారో? నువ్వు కానీ ఇప్పుడు యుద్ధంలో నుంచి వెళ్ళిపోతున్నావు అనుకో వెనక్కి, నువ్వేదో వాళ్ళ మీద అంటే రక్త సంబంధానికి విలువిచ్చి నువ్వు వెనక్కి వెళ్తున్నావని నిన్ను ఎవరైనా గమనిస్తారా? వాళ్ళందరూ ఏమనుకుంటారు, ఒక పిరికి సన్యాసి యుద్ధం చేయలేక పారిపోయాడు అని అనుకుంటారు అని చెప్పేసి శ్రీకృష్ణుడు చెప్తున్నాడు అనమాట. అర్జునుడికి చెప్తున్నాడు. అప్పుడు అర్జునుడు ఏమంటున్నాడంటే, వాళ్ళ మరణం నుండి వచ్చిన ఆ రక్తం నుంచి వచ్చిన దాన్ని నేను ఎలా రాజ్యాన్ని నేను స్వీకరించాలి మాధవ అని చెప్పేసి అంటున్నాడు. ఇప్పుడు శ్రీకృష్ణుడు నీట్గా వివరిస్తున్నాడు, అసలు మరణం అనేదే ఉండదు, మరణం గురించి ఉండదు అని చెప్పేసి మరణం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, మరణం అనేది ఒక మనిషికి ఉండదు, అంటే ఒక ఆత్మకు ఉండదు అని చెప్తున్నాడు. అంటే ఒక ఆత్మ అనేది ఇంకొక దాంట్లో అంటే మన పుణ్యము ఏదైతే ఉందో, మనం సాధించుకున్న పుణ్యము పాపాలని అవి కంటిన్యూ అవుతూనే ఉంటాయంట. ఒక జన్మ నుంచి ఇంకొక జన్మకి, ఒక శరీరం నుండి ఇంకొక శరీరంలోకి ఆత్మ మాత్రమే ప్రవేశిస్తుంది. ప్రాణం పోయింది అనేది అది ఒక భ్రమ మాత్రమే అని చెప్పేసి అంటున్నాడు అనమాట. ఇది ఉన్నప్పుడు, ఈ శరీరంలో ఉన్నప్పుడు మనము పుణ్యకార్యాలు చేయాలి, పుణ్యము చేయాలి అని అంటున్నాడు. నువ్వు ఇప్పుడు ఈ యుద్ధం నుండి ఒకటి నువ్వు గెలుస్తావా లేదు ఓడిపోతావా ఇదంతా తర్వాత విషయము. నువ్వు ఫస్ట్ అయితే యుద్ధంలో కంపల్సరీ కంటిన్యూ చేయాలి అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు అనమాట.
అప్పుడు అర్జునుడు నేను ఎలా నా రక్త సంబంధికులను నేను ఎలా చంపాలి అని చెప్పేసి సందేహం పడుతున్నాడు. దీని బదులు నేను అడుక్కు తినడం మేలు, నాకు ఆ రాజ్యం వచ్చే బదులు అని చెప్పేసి అంటే, అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడంటే అర్జునుడికి, నువ్వు ఈ రాజ్యాన్ని నువ్వు తీసుకోవడం వల్ల నువ్వు ఒక పుణ్యాన్ని చేయగలుగుతున్నావు, అంటే నీ కర్మని నువ్వు నీట్గా చేయగలుగుతున్నావు అని చెప్పేసి శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు అనమాట. ఇంకా ఆత్మ కూడా, ఈ యొక్క ఆత్మ ఎలా ఉంటుందంటే ఒక జన్మ నుండి ఇంకొక జన్మకి అంటే ప్రతి ఒక్క మనిషికి ఒక జన్మ రావడానికి, అంటే మనిషి జన్మ రావడానికి 76 క్షీణులు, అంటే భూమి మీద అన్ని ఒక పక్షులు కానీ ఇంకా ఈ క్రిములు కానీ ఇవి ప్రతి ఉంటాయంట. సో కంటిన్యూగా చేస్తుండాలంట. ఆ కంటిన్యూ చేసే ఆత్మని కనుక్కోవాలని పరిశోధకులు చాలా ట్రై చేశారంట. ట్రై చేసి ఒకరోజు ఏం చేశారంటే, ఈ ఆత్మ అనేది అది ఒక పట్టుకోలేనిది, గ్రహించలేనిది, ఒక దాంట్లో బంధింపలేనిది, దాన్ని ఎవరు కూడా ఆపలేనిది అని చెప్పేసి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. ఒకరోజు పరిశోధకులు ఏం చేశారంటే, ఒక మనిషి ప్రాణం పోతూ ఉంది అనగా, ఒక కంపల్సరీ చనిపోతాడు అనగా దాంట్లో ఒక శవపేటికలో ఒక మనిషిని బంధిస్తారు. దాంట్లో నుంచి ఆత్మని బంధిద్దామని ట్రై చేస్తారంట. ట్రై చేసినప్పుడు అది ఏం చేస్తుందంట, అది నార్మల్గా ఒక మనిషిని ఇట్లా చనిపోయిన తర్వాత దాని నుంచి పైకి పోతుంది కదా, అట్లాగా వాళ్ళు ఎంత బంధించి ట్రై చేసినా కూడా అది ఆటోమేటిక్గా పోవడం అయితే గమనించారంట. కానీ అది దొరకకుండా వెళ్ళిపోవడం గమనించారంట. అంటే ఆత్మని అంతు చిక్కలేనిది అని చెప్పేసి శ్రీకృష్ణుడు వివరిస్తున్నాడు అనమాట. ఇంకా చాలా శ్లోకాలు ఉన్నాయి, చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మళ్ళీ మనం వేరే వీడియోలో ఇది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. అంతవరకు నమస్తే, ఉంటాను, బాయ్.